మీరు ఏం సాధించారు చెప్పండి. ఆ రోజున ఒక గ్రూపుకి అన్నం పెట్టావా, నువ్వు ఒకరికి అన్నం పెట్టావా? నీ నాయకుడికి కడప డిస్టిక్లో జెడ్పీటీ 2 బై ఎలక్షన్ జరిగితే ఈరోజు రాష్ట్రంలో మహిళా మంత్రులకి ఈ వైసీపీ నాయకులు నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒక రాక్షసుడు మాదిరిగా అమర్నాథ్ గారు ఆయన వ్యక్తిగత విమర్శ చేశారు. వైసీపీ నాయకులారా, మీకు ఇంకా 2 ఏళ్ళు అయింది, మీకు 150 నుంచి 11 సీట్స్ కూడా ఇంకా సిగ్గు శరం రాలేదు మీకు. ఈరోజు ఆయన మేకప్ గురించి నీకెందుకు? ఆయన ఏమన్నా తప్పు చేస్తే హోంమంత్రి తప్పు చేస్తే విమర్శ చేయి. ఈరోజు మీ జగనన్న పాలసీ ఇంకా మారలేదు, మీరు మారండి. ఈరోజు ఒక ఎస్సీ మహిళ ఒక స్కూల్ మామూలు టీచర్, టీచర్ నుంచి ఆయమ్మ ఎదిగి ఆమె ఎంతో కష్టపడి మీ ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పడి మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయమ్మని ఎంతో కిరాతకంగా విమర్శ చేసి కొట్టి అన్నీ చేశారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ ఎస్సీ అనుకుండా ఆ రోజు వైసీపీ నాయకులకి తిరుగుబడి వాళ్ళ అక్రమ ఆస్తుల మీద వాళ్ళ అవినీతి మీద పోరాడి కష్టపడిందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఎస్సీ మహిళల్ని గుర్తించి హోమ్ మినిస్టర్ ఇస్తే ఇదేనా మీ మర్యాద ఇచ్చేది? ఎందుకు మీకు ఎస్సీలు అంత కోపం? మీకు వైసీపీ వాళ్ళకి ఎస్సీల మీద ఎందుకు అంత కోపం మీకు? వాళ్ళు మాలాగా మానవత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా సేమ్ మనలాగా ఉండాలి అని నేర్చుకోండి. అలాగే మరి 2 రోజులు 3 రోజుల ముందు 4 రోజుల ముందు మన బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు సవితమ్మ మీద అప్పుడున్న మాజీ మంత్రివర్యులు ఉషా చరణ్ గారు సవితమ్మ మీద కూడా గాఢంగా స్పందించారు. పాపం, నీ అప్ప ఆస్తి పెనుగొండంది, అమ్మ నీ ఆస్తి ఆడా, నీ పుట్టినూరే ఆదా, నీ మొగడినూరే ఆడా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. పెనుగొండ రామచంద్రరెడ్డి రామచంద్రరెడ్డి ఆ రోజు పూల వ్యాపారం చేస్తుంటే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన పూల వ్యాపారం చేసేవారిని పిలిపించి నీకు ఈరోజు ఆయనకు గుర్తింపించి మంత్రిగా ఇచ్చారు, ఎంపీగా ఇచ్చారు. ఏకదాటిగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక కులస్థానికి 14 శాఖలు అప్పుగా చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గుర్తించిన వ్యక్తి రామచంద్రరెడ్డి గారు. రామచంద్రరెడ్డి కూతురు సవితమ్మ గారిని నీ అంటున్నావా? నీవెక్కడి నుంచి వచ్చావు? నీది ఆ నియోజకవర్గం కళ్యాణ్ దుర్గంలో ఒక మహిళ అని గుర్తించి గెలిపిస్తే అక్కడ ఉన్న మన నాయకులు ఏం చేసావు? నువ్వు కేసు పెట్టావు రూలింగ్లో రేవణ్ణ గారిని, డోనా స్వామి కింద మీద కానీ కేసులు పెట్టావు. నీ స్వార్థ కోసం, నీ అవినీతి కోసం. నీవు అక్కడ మా రైతులను మోసం చేసి 500 ఎకరాల భూమి కూడా వేసుకున్నావు. మరి నీవు తక్కువేం కాదు. ఈరోజు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ రాదని నిన్న పెనగొండ పంపించారమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పెనగొండ పంపిస్తే నీ ఆ ఊరికి పోయి సవితమ్మ నీ అడ్డాన్ని అడుగుతావా? సవితమ్మ మంచితనం ఇక్కడ నీ దగ్గర ఎక్కడుందమ్మా చెప్పండి. సవితమ్మక్క గారు ఈరోజు
అన్నపూర్ణేశ్వరి అమ్మ. ఆ రోజున ఒక రూపాయి అన్నం పెట్టావా నువ్వు? ఒకరికి అన్నం పెట్టావా? 2019లో మన పక్కన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అనంతపురం పిలిపిస్తే ఆ రోజు 10 లక్షల జనం పూర్వ కులస్తులు కానీ అక్కడ వచ్చిన కులస్తులు కానీ అన్నం పెట్టిన మహాతల్లి సవితమ్మక్క గారమ్మ. నీవు ఆడ ఒకరు గూడు భోజనం పెట్టావా? అదేవిధంగా ఈ రోజుకి 1300 రోజులు అయింది అన్న క్యాంటీన్ పెట్టి. స్వయాన SRR ట్రస్ట్ ద్వారా 1300 సొంత అన్నం క్యాంటీన్ పెట్టిన ఘనత సవితమ్మక్క గారిదమ్మా. ఆ పెనగొండ తాలూకులో ఈరోజు ఆయన ఎమ్మెల్యే గెలిచి ఎంత తిప్పుల పడిందమ్మ. ఒక ఆయమ్మ ఆడాయమ్మ ఎమ్మెల్యే గెలిచినాక ఆమె కష్టం చూసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ మంత్రి లోకేష్ అన్న గారు కానీ ఆమెకి బీసీ ఎలిఫరెంట్ ఖాదీ బోర్డు మినిస్టర్ ఇచ్చిన ఘనత వాళ్ళదమ్మా. మంత్రిస్తే ఈరోజు బీసీ హాస్టల్లో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటే విద్యార్థి సౌలత్తు బాగుండాలి. ఈరోజు తల్లిని ఇడిసి బీసీ హాస్టల్లో ఉంటారు. దానికి అన్ని వసతులు కల్పించాలని ఈరోజు బీసీ హాస్టల్ చూడమ్మా ఆమె కల్పించిన వ్యక్తి. ప్రతి హాస్టల్కి బాత్రూమ్ కానీ ఫ్యాన్లు కానీ పెయింట్ కానీ వసతులు కానీ ఎంత క్లీన్ పెట్టారు. 2 ఏళ్ళు చూడండి అమ్మా. మీరు 5 ఏళ్ళు ఏం చేయలేదు హాస్టల్కి. మీరు హాస్టల్లో ఉందా లేదు కూడా తెలియదు మీకు. ఆ రోజు నువ్వు శిశు సంక్షేమం మాత్రం ఉన్నావు. అంగన్వాడీ కూడా పౌడర్ కూడా సరిగ్గా ఇవ్వలేదు మీరు. ఈరోజు కురుబ కులస్తులకి అండగా నిలిచిందమ్మా అమ్మ. కురుబ కులస్తులకి ఓన్లీ రాయలసీమ మాత్రం కురుబలు ఉన్నారు, కోస్తాలో లేరు, వైజాగ్ లేదని ప్రభుత్వమే గుర్తించింది ఆ రోజు. ఈరోజు సవితమ్మక్క గారు మినిస్టర్ అయినాక కోస్తాలో 9 జిల్లాలో కురుబులను బయటికి తీసిన వ్యక్తి సవితమ్మ గారని జ్ఞాపకం పెట్టుకోమ్మా నువ్వు. అదేవిధంగా కురుబ కులస్తుకి నేను ఉన్నానని అండగా నిలిచి రాయలసీమ కాదు కోస్తాంధ్ర కూడా నిలబెట్టిన వ్యక్తి ఆయమ్మ. మీరు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా పనిచేశారు 2 సంవత్సరం. నియోజకవర్గం పోయినావా? ఎక్కడన్నా పోయినావా? ఎక్కడన్నా నియోజక కురుబ కులస్తుని అడిగినావా? కురుబలు ఎక్కడ ఉన్నారని చూసావా? ఈరోజు ఆయమ్మ రాష్ట్ర లెవెల్లో కర్ణాటక సిద్ధరామయ్య మాదిరిగా ఆంధ్రలో సవితమ్మ ఉందంటే కురుబ కులస్తులు. ఎక్కడ పోతే మీరు ఎక్కడికి క్యాస్ట్ అంటే కురుబ అంటే సవితమ్మ క్యాస్టా అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన సవితమ్మ గారిని విమర్శ చేసే నైతిక హక్కు నీకు ఎక్కడుందమ్మా? అదే మాదిరిగా భారతదేశంలో ప్రపంచ దేశంలో కానీ పేరు ప్రఖ్యాతి పొందిన అతి పేరు ప్రఖ్యాతి పొందిన దేవస్థానం యాద ఉంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా కులదైవమైన కనకదాస విగ్రహమూర్తిని స్థాపించిన వ్యక్తి ఎవరమ్మా? ఉషా చరణ్ గారు చెప్పండి. ఒక ఆయమని టార్చర్ చేయొద్దు, ఆయనకి ఎవరు లేదని టార్చర్ చేయొద్దు. ఇది కులపు, ఇది ఆంధ్రప్రదేశంలో కులం ఎంత ఉంటారు ఆయన సవితమ్మకి. ఈరోజు ఎంత తిప్పులు పడి తిరుపతిలో స్టడీ సెంటర్లో కనకదాస విగ్రహం స్థాపించిన వ్యక్తి సవితమ్మ గారు సొంతం డబ్బులతో. అలాగే మా రాష్ట్రంలో కురుబలు ఎక్కువ ఉన్నారు. కురుబలు ఎక్కువ ఉంటే కూడా మాకి కురుబ కులస్తుల కులదేవుడైన బీరప్ప స్వామి దేవాలయాలు ఎక్కువ ఉండవి. దేవాలయకి ధూప నైవేద్య కింద 10,000 రూపాయలు శాంక్షన్ చేయాలని ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి ఒక సవితమ్మక్క గారు. ఆ రోజున కురుబల కోసం మాట్లాడారా మీరు? ఈరోజు
గౌరవవేతనం ఇవ్వాలని, తర్వాత గౌరవవేతనం ఇవ్వాలని, మా కులస్తులకి గొర్రెల కాపుదారులకి గొర్రెలు చాలా వర్షం వస్తే ఎండాకాలం వస్తే రోడ్డు మీద పోతే చాలా చనిపోతాయి. యాక్సిడెంట్ రూపం కానీ వ్యాధులు వచ్చి కానీ చనిపోతాయి. ఈరోజు కర్ణాటక మాదిరిగా కుర్మ కులస్తులు ఎక్కువ శాతం గొర్రెల కాపదారులు ఎక్కువ, గొర్రెలు చనిపోతే నష్టం జరుగుతుంది మనోళ్ళకని ఈరోజు ప్రభుత్వం ఫ్రీగా ఇన్సూరెన్స్ కల్పించాలని పోరాడిన వ్యక్తి సవితమ్మక్క గారు. ఈరోజు అదే ఇన్సూరెన్స్ కంపెనీ వారు, ఇన్సూరెన్స్ ప్రభుత్వం వారు రేపు ఎల్లుండి అనౌన్స్ చేయబోతున్నారు కులస్తులకి ఎక్కడ చనిపోతే ఫ్రీగా ఇన్సూరెన్స్ కల్పిస్తామని. పెద్ద గొర్రె చనిపోతే 8,000, చిన్న గొర్రె వచ్చేది 5,000 రూపాయలు ప్రకటించు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసే అవకాశం ఉంది. మీరు ఆ రోజు ఎప్పుడైనా మాట్లాడారా కుర్రల గురించి, కులస్తుల గురించి, గొర్రెల కాపదారు గురించి ఎందుకు మాట్లాడతామా? ఎవరో ఎక్కించి పంపిస్తే, ఎవరు రాసి పంపిస్తే నీ చుట్టూ రాసేట్లమ్మా. సొంతగా నిలబడిన వ్యక్తి ఆయమ్మ. నీలాగా ఒకరు చెప్పి పంపించి షిఫ్ట్ రాసిస్తే ఆ మంత్రి కాదు, రాష్ట్రంలో ప్రఖ్యాతి పొంది కడప డిస్టిక్లో మీ నాయకుడు జగనన్న మీ నాయకుడు డిస్టిక్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కడప డిస్టిక్లో రెండు జడ్పీటీసీలు ఉంటే మీకు మీ నాయకుడికి కడప డిస్టిక్లో జడ్పీటీ 2 బై ఎలక్షన్ జరిగితే డిపాజిట్ కల్పించలేదు. మీకు అంత మహానీయ అక్కకి మీరు పేరు పెడతారా? మీరు ఏం సాధించారు చెప్పండి. నీవు కూడా మంత్రిగా ఉన్నావు, నీవు కూడా 2 ఏళ్ళు మంత్రి పనిచేసావు కదమ్మా. ఎక్కడైనా మన వాళ్ళు ఎక్కడున్నారో అడిగినావా? ఎక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అయినావా? కులస్తులు పిలిచి పోయినావా? చెప్పండి. మీరు మానుకోమ్మా. రాజకీయ దుర్దోషంతో ఎవరో చెప్పిన మాట విని ఎవరో రాసిస్తే చదివేది కాదు. కులస్తులకు మర్యాద ఫస్ట్ నేర్చుకో. నేను కూడా కులస్తునే. మీకు ఎందుకు చెప్తుంటే ఒక పార్టీ పరంగా అంత కష్టపడుతుంటే మా సవితమ్మ మీరు విమర్శ చేస్తే మానుకోండి. సవితమ్మ మీద మీరు విమర్శలు చేస్తే చౌకీతే మీకు రాబోయే రోజుల్లో పుట్టగదులు ఉండవని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి.